ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత భూమి దేనికి? లేకపోతే ఈ ఏరియాలో ఏవైనా పెద్ద ఫ్యాక్టరీ వస్తుందా? ఒకవేళ పెద్ద ఫ్యాక్టరీ వస్తే న్యూస్లో వస్తుంది, అది అందరికీ తెలుస్తుంది. మరి దేనికోసం వీళ్ళిదంతా చేస్తున్నట్టు? ఏంటే భోజనానికి రాకుండా ఎక్కడే కూర్చున్నావు? నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి. ఏంటి ఇది అలిగినట్టు కూర్చుంటావేంటి? ఆకలి లేకపోవడం ఏంటి? కొంచెమైనా తిందాం పదండి. అయినా నువ్వలగడమేంటి? నేనేమీ అలగలేదు. అయితే మా కోసమైనా కొంచెం తిందువు గాని పద. ఎందుకు తినాలి? నా మాటకు కానీ నా నిర్ణయానికి కానీ ఈ ఇంట్లో అసలు విలువ ఉందా? అసలు ఈ ఊరికి రావడమే నాకు ఇష్టం లేదు. ఆ రోజు నువ్వు వచ్చి అడిగినా కూడా నేను రాననే చెప్పాను కదా. మరి దేనికని వచ్చావు మరదలా? నేను కేవలం సహస్రకి యాక్సిడెంట్ అయిందంటే చూడ్డానికి వచ్చాను తప్పించి నాకు ఈ ఊరి మీద ఎటువంటి మమకారము లేదు. కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది ఇంత మంచి రేటు మన పొలానికి ఇస్తున్నారు అని. ఇంత మంచి రేటుకి అమ్మితే మన బిజినెస్కి ఆ అమౌంట్ ఊరికి అందరికీ పనికొస్తుందని నా ప్రపోజల్ మీకు చెప్పాను. సర్లేవే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు పద. తర్వాత అంటూ ఏం లేదమ్మా, ఇప్పుడే తేలాలి. అన్నయ్య పోయిన దగ్గర నుంచి అన్నీ నేనై బిజినెస్లు ఆస్తుల్ని చూసుకున్నాను. అందుకే నేనంటే లోకువైపోయాను. ఎంతైనా ఆడపిల్లని కదా, నా మాట ఎందుకు వింటారు? అదే మీ మనవడు విహారీ గనక ఇదే ప్రపోజల్ చెప్పుంటే ఈ పాటికి ఎగురుకుంటూ వెళ్లి పొలాలు మొత్తం అమ్మేసేవారు. అక్క, ఆడపిల్లల మాటకి ఎక్కడా అంత గౌరవం ఉండదక్క. అత్తయ్య, అలా ఎందుకు అనుకోవడం? అరే ఆడ మగ అని తాతయ్య ఎప్పుడు చూడలేదు కదా. నీకు తెలియదురా, పెళ్లి పెటాకులు లేకుండా నా వాళ్ళు అనుకుని చాకరీ చేశాను కదా. ఇదే ఇదే ఆయన నాకిచ్చే విలువ. అంబికమ్మ పెద్దయ్యని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పొలం అమ్మాలని చూస్తున్నారు. ఓసై, నువ్వంటే మీ నాన్నకి ఎంత ఇష్టమో తెలుసా? అమ్మా, నేనంటే ఇష్టమున్నా గౌరవం ఉన్నా కూడా నాన్న ఒక్క మాటైనా మాట్లాడేవారు కదా. అసలు ఆయన ఇప్పటి వరకు నోరైనా తెరిచారా? మావయ్య గారు, అంబిక అంతలా అడుగుతోంది కదా. నాన్న, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పొలం అవసరమైతే ఈ ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేద్దాం, మనం సిటీకి వెళ్ళిపోదాం. నువ్వు మాత్రం నా మాట కాదనడానికి వీల్లేదు. రేపే మన పొలాలన్నీ రాసిచ్చేద్దాం. సరే, అందరికీ ఎలాంటి అభ్యంతరం లేదు కదా? రేపు అక్కడ నా నిర్ణయం చెప్తాను. అయ్యో, పెద్దయ్య అంబికమ్మ ట్రాప్లో పడిపోయారు. ఎలా రేపు ఆ పొలాల్ని అమ్మకుండా ఆపాలి? మొత్తానికి నాన్న ఒప్పేసుకున్నారు. ఈ డీల్తో నేను లాభపడతాను. అదిగో మీ నాన్నే చెప్పారు కదా. రావే, వచ్చి ఒక ముద్ద తిను. నడవండి, అందరూ పదండి. అంతా ఓకేగా సార్? అంతా ఓకే సార్. డాక్యుమెంట్స్ అన్ని చూసుకున్నావు కదా? ఏంటి అలాగే. తర్వాత లిటిగేషన్స్ అవి రాకూడదు. అలాగే. రేయ్, చాలా కష్టపడి పార్థసారథి గారిని పిలిపించా. ఈ రోజు అందరూ కూడబలుక్కుని
అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలి. అయినా ముందు 200 ఎకరాలున్న అయ్యగారు సంతకాలు పెట్టాలి కదా వీర్రాజు గారు. ఆయన వస్తారు, సంతకం చేస్తారు, పొలం కూడా అమ్ముతారు. అదిరా, వాళ్ళు వచ్చేలోపు మనం సంతకాలు పెట్టేద్దాం. రండి, పెట్టండి ఒక్కొక్కళ్ళు. రారా రారా నూరా. ఏంటండి పంతులు గారు, మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా ఏంటి? గుళ్ళో పూజ కొద్దిగా ఆలస్యమైందండి, అందుకే లేట్ అయింది. సరే రండి రండి, సంతకం పెట్టండి. రండి. అయ్యగారు, అయిపోయిందా? పెద్ద అయ్యగారు వస్తున్నారండి. ఏమండి, అదిగో మాటల్లో మా పెద్దనాన్నగారు కూడా వచ్చేసారు. నమస్కారం భక్తవత్సలం గారు. హాయ్ పార్థసారథి గారు. హాయ్ విహారి గారు. రండి పెద్దనానా, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి కొత్తగా వరుసలు కలుపుతున్నావు? అది అది పెద్దవాళ్ళని గౌరవించాలి కదా బావా. వీర్రాజన్నయ్య, బాగున్నావా? ఏం బాగుంటాంలా చెల్లెమ్మ, మన ఊరికి ఫ్యాక్టరీ రాబోతుందిగా, ఇక పైన బాగుంటాంలే. ఇదిగోండి, మా ఊరందరికీ పెద్ద మోతుబరి మా పెదనాన్న. ఊరు బాగుండాలనే ఉద్దేశంతో అందరి పొలాల మధ్యలో ఉన్న 200 ఎకరాల పొలాన్ని ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మేయాలని నిర్ణయించుకుని వచ్చారు. నాన్న, అందరి భవిష్యత్తు మన మీదే ఆధారపడుంది. వెళ్ళి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయండి. భక్తవత్సలం గారు, ఈ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడమే కాదు, ఈ ఊరిని డెవలప్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను.